ముక్తినాథ్ నేపాల్లో ఉన్న ఈ విష్ణు దేవాలయం 3800 మీటర్ల ఎత్తులో ఉండి అత్యంత ఎత్తులో ఉన్న హిందూ దేవాలయం. చుట్టూ హిమాలయ పర్వతాలు, మధ్యలో ఉన్న లోవర్ మస్టాంగ్ వ్యాలీలో ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటైన అన్నపూర్ణ రేంజ్ ఒకవైపు, ధోలాగిరి రేంజ్ ఒకవైపు, మధ్యలో కాళీగండకి నది, ఆ నది పక్క నుంచి వెళ్ళే రోడ్లో ముక్తినాథ్ వెళ్ళే జర్నీ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ముక్తినాథ్ బయలుదేరాము. నార్మల్గా అయితే మన కారు వెళ్ళదు అంటున్నారు, కానీ ట్రై చేద్దాం. మోస్ట్లీ వెళ్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే నేను ఒకళ్ళని అడిగాము, వాళ్ళు అంత ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పారు. లెట్స్ గో టు ముక్తినాథ్. ఇందాక చూపించిన ఈ టౌన్ దగ్గర ఆగాము. నామ్ క్యా హై? బేని. బేని అంట పేరు. ఇక్కడే హెయిర్ కొట్టడానికి ఆగాము. వెళ్ళొచ్చా? ఇక్కడ అడిగాము, వెళ్ళొచ్చు అన్నారు. ఆరామ్సే జాయిగా బోల్కే బోలా. సో 5 గంటలు అట్లా పట్టిద్దంట. కొండల మధ్యలో బాగుంది. ఇంకొకరిని అడిగితే కొంచెం రోడ్డు కొంచెం ఖరాబ్ ఉంది, మెల్లమెల్లగా వెళ్ళమని చెప్పారు. చూద్దాం. ఇదన్నమాట సిచ్యువేషన్. మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది. ఎస్యూవీలు ఉంటే వెళ్ళిపోవచ్చు. మనోడు సెడాన్తో తీసుకొస్తున్నాడు. ఇక్కడంతా రివర్ ఉంది సైడ్, అండ్ రోడ్ అంతా ఆఫ్ రోడింగ్ అనమాట. ఇక్కడ మన కార్ వచ్చేసి సెడాన్ కాబట్టి ఆఫ్ రోడింగ్ కొంచెం కష్టం, కానీ మనం నడుపుతున్నాడు. ఇక్కడ దుంగలు ఇవి ఎక్కిస్తున్నారు. సో వన్ సైడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. వన్ సైడ్ క్లియర్ అయిన తర్వాత మనం వెళ్ళాలి. వెళ్ళిపోయింది. ఇప్పుడు మన వెహికల్ వస్తుంది. చలో చలో. అయ్యప్ప, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? వెరీ నైస్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. మీరు ఆల్రెడీ లదాఖ్లో బైక్తో ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఇప్పుడు కార్తో బ్యూటిఫుల్ వ్యూస్ అనమాట. సూపర్ అండి. ఎటు చూసిన ఇక్కడ పక్క నుంచి వాటర్ పోతున్నాయి, అండ్ వీళ్ళు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. అండ్ కార్ దిగాము. ఇక్కడ చూడండి ఎట్లా ఉందా. ఇక్కడ పైన బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. సో అటు డైవర్షన్, యాక్చువల్ అటు పైనుంచి రావాలి, ఇటు డైవర్ట్ చేశారు. ఇప్పుడు వాటర్ దగ్గరకు వచ్చేసాం. అయ్యో, మంచి కొండలు చాలా దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ ముందు వాటర్ క్రాసింగ్ ఉంది, అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్తే మనోడు కార్ తీసుకొచ్చేస్తాడు. ఈ బ్రిడ్జే కన్స్ట్రక్షన్ అవుతుంది.
ముక్తినాథ్ లోవర్ మస్తాంగ్ వ్యాలీలో ఉంది. లోవర్ మస్తాంగ్ వెళ్ళడానికి నేపాల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇండియన్స్కి అయితే నేపాలీ రూపీస్లో 1000 రూపాయలు తీసుకుంటారు. మనం స్టే చేసే హోటల్ వాళ్ళని అడిగితే అరేంజ్ చేస్తారు. ముక్తినాథ్ వెళ్ళడానికి పోఖ్రా నుండి, కాఠ్మండూ నుండి బస్సెస్ అండ్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. ప్యాకేజ్ లాగా విత్ అకామిడేషన్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ముక్తినాథ్ వెళ్ళే దారి చాలా ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఎస్యూవీలు, అది కూడా 4x4 వెహికల్సే రికమెండ్ చేస్తారు అక్కడ. పర్సనల్ వెహికల్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు హ్యాష్ బ్యాక్ కానీ సెడాన్ కానీ ఉంటే వెళ్ళొద్దు అనే రికమెండ్ చేస్తాను. డ్రైవ్ చేసే వాళ్ళకి చాలా ఓపిక అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అయినా కూడా వర్షం పడిందంటే ఇరుక్కుపోవటమే. అలా రోడ్ బాలేని ప్లేసెస్లో దిగి నడుచుకుంటూ లొకేషన్స్ అండ్ జర్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే నైట్ అయిపోయింది. హిమాలయాలు చూడాలి అన్న నా కోరిక 20 ఏళ్ల క్రితం కైలాస మానసరోవర్ యాత్ర అండ్ అమర్నాథ్ యాత్ర వీడియోలు చూసినప్పటి నుంచి ఉంది. ఆ తర్వాత ఎన్నోసార్లు మనాలి, కాశ్మీర్, స్పితి ఇలాంటి టూర్లు ప్లాన్ చేసినా కూడా ఏదో ఒక కారణం వల్ల క్యాన్సిల్ అవుతూ వచ్చాయి. ఫైనల్గా ఇప్పుడు నేపాల్లో పౌర్ణమి రోజు వెన్నెల వెలుగులో ఇలా హిమాలయ పర్వతాలని చూస్తుంటే మాటలు రాలేదు. మా కళ్ళకు కనిపించినంత అందంగా కెమెరాలో రికార్డ్ అవ్వలేదు. ఇక్కడ ఆగాము అండ్ అది మౌంటైన్. ఇదంతా మంచు కొండలే చుట్టుపక్కల మొత్తం. ఫుల్ మూన్ కాబట్టి మూన్ సో క్లియర్గా కనిపిస్తున్నాయి మౌంటైన్స్ నైట్ టైంలో. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంతా స్నో. ఇంకొక 2 hours పట్టింది అట్లా జామ్సమ్కి. ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది ఇక్కడ. టచ్ చేయడానికి గ్లౌజ్ కూడా తీసాను. అయితే అక్కడ స్టేస్ ఉంటాయో లేదో తెలియదంట. స్టేస్ లేకపోతే కార్లోనే ఉందాం అనుకుంటున్నాం. చూడాలి. టెంపరేచర్ చాలా మైనస్లో ఉంది. సో ఇక్కడ హాట్ వాటరే తాగాలి. ఆ రోజు రాత్రి జామ్సమ్ వెళ్ళి కార్లోనే రెస్ట్ తీసుకున్నాము. బయట -10 degrees ఉంది. ఇప్పుడు 5:30 అవుతుంది టైం, ఎర్లీ మార్నింగ్. సో అక్కడ స్నో మౌంటైన్ ఉంది, దాన్ని టైం ల్యాప్స్ ఇస్తున్నా. ఈజ్ ఇట్ వర్త్ అంటే మీరే చూసి చెప్పండి వీడియోలో. వర్త్ అనిపిస్తే ఐ థింక్ ఐఎమ్ వర్త్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రాత్రి 10-10:30 ఆ టైంకి జామ్సమ్ వచ్చాము. వచ్చి కార్లోనే హీటర్ వేసుకొని పడుకున్నాము. అండ్ మార్నింగ్ లేచి టైం ల్యాప్స్ తీసాను, చూసారు కదా.
బాగా వచ్చింది, నేనైతే సాటిస్ఫైడ్. ఇప్పుడు ముక్తినాథ్ బయలుదేరుతున్నాము. ముక్తినాథ్ వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ నేను వచ్చిన దారిలో రిటర్న్ పోఖ్రా. సో సన్ రైజ్ కూడా అయింది. అండ్ స్నో మౌంటైన్, అక్కడ కూడా హిల్స్ ఉన్నాయి. చలో లెట్స్ గో. మంచు పర్వతాల వెనుక నుండి ఆ సూర్యకిరణాలు చూడండి, చాలా అందంగా ఉంది కదా. టెంపుల్కి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి 2 kilometers వాక్ చేయాలంట. ట్రెక్, స్మాల్ హైక్, మేబీ ట్రెక్ 2 kilometers ఉందంట. 20 minutes వెళ్ళొచ్చు. సో ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి సో ఇక్కడ నుంచి వెళ్ళాలి పైకి. చుట్టూ మంచు పర్వతాలు, మంచు కొండలు, బ్యూటిఫుల్. ఇటు నుంచి వాకింగ్ చేయాలి. 2 kilometers ఉంటుందంట. 20 minutes పట్టిద్దండి. -13-12 ఉండొచ్చు. మొత్తం మంచు. టెంపుల్ అటే ఉన్నట్టుంది. నడవలేని వాళ్ళు ఇట్లా గుర్రాలు వెళ్ళొచ్చు. మొత్తం మంచు. వీడియో తీయటానికి గ్లౌజ్ తీసి ఫోన్ పట్టుకుంటున్నా. ఫ్రీజ్ అయిపోతున్నాయి చేతులు. ఎగ్జాక్ట్గా ఎంత ఉందో తెలీదు టెంపరేచర్. ఫస్ట్ మంచం చూస్తున్నా. ఈ స్టెప్స్ ఎక్కితే ఆ పైన ముక్తినాథ్ టెంపుల్. అదే హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసాం, ఇంకా హాఫ్ ఉంది. కొద్దిసేపు సన్లైట్లో నుంచుందామని. ఇక్కడ సన్లైట్ ఉంది, వచ్చాం. ఎలా ఉందా చెప్ప? మార్వెలస్ సాగర్, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? ఊహించని విధంగా ఉంది. రాజుబాయ్ ఏంటి పోజ్ ఇచ్చావు ఫోటోకి? వీడియో తీసేది. డోలీ కూడా అవైలబుల్ ఉంది. గుర్రాలు, డోలీ నడుచుకుంటూ రావచ్చు. ఆల్మోస్ట్ రీచ్ టెంపుల్ ఎంట్రన్స్. ఎంటర్ అయ్యాము. ఇంకా పైకి ఉన్నట్టుంది.
ఇదే ముక్తినాథ్ టెంపుల్. ఇక్కడికి వస్తే మళ్ళీ జన్మ లేకుండా ముక్తి కలుగుతుందని చెప్పి నమ్మకం. అందుకే ఈ గుడి పేరు ముక్తినాథ్. ఈ 2 నీటి గుండాలలో అండ్ ఈ 108 నీటి దారుల్లో స్నానం చేస్తే గతంలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. టెంపుల్ ఇది ఈ కొండలో. ముక్తినాథ్ హిందువులకే కాకుండా బుద్ధిస్టులకు కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. బుద్ధుడి విగ్రహం. స్నో మొత్తం మంచులో ఉన్నాయి ఇల్లు. ఇంకా స్నోఫాల్ సీజన్లో స్నో బాగా పడాలంట ఈ సంవత్సరం. ఈసారి ఎందుకో పర్లేదంట, అందుకే కొంచెం ఉంది. సాక్షాత్తు విష్ణు స్వరూపం అని భావించే శాలిగ్రామాలు ఇక్కడే కాళీగంధికి రివర్లోనే దొరుకుతాయి. మన వెహికల్స్ అక్కడ పార్క్ చేసాము. అంత బ్యూటీ ఆఫ్ లోవర్ మస్తాంగ్. ఘాట్ రోడ్ నుంచే వచ్చాం పైకి. మనం అక్కడ పార్క్ చేసాం కారు. అక్కడ దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నాం. చాలా బాగుంది, బ్యూటిఫుల్ లొకేషన్. అసలు గుడి అయితే చుట్టూ మంచు పర్వతాల మధ్యలో చాలా బాగుంది. డిఎస్ఎల్ఆర్ తీసుకెళ్ళలేదు నేను, పైకి ఎక్కడం మోయటం ఎందుకని. ఒకవేళ అక్కడ ఎలా చేయకపోతే మళ్ళీ అది ప్రాబ్లం ఉంటుంది. సో మొబైల్లో తీసాను, మొబైల్లో కూడా బాగానే వచ్చాయి. ఇప్పుడు కిందకి బయలుదేరుతున్నాం. చుట్టుపక్కల మాత్రం సూపర్ ఉంది కదా లొకేషన్, మౌంటైన్స్ అండ్ ఆల్. చలో లెట్స్ గో బ్యాక్ టు పోఖ్రా. అలా ముక్తినాథ్ నుంచి స్టార్ట్ అయ్యి రిటర్న్లో ఒక దగ్గర ఆగి ఫొటోస్ తీసుకొని పోఖ్రాకి బయలుదేరాము. ముక్తినాథ్ టెంపుల్ నుంచి రిటర్న్ అవుతున్నాము. టెంపుల్ ఆల్టిట్యూడ్ వచ్చేసి 3760 మీటర్స్ ఉంటుంది సీ లెవెల్ నుంచి. సో ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంచెం తగ్గుతూ ఉంటాయి అన్నమాట అక్కడ. మనం రాత్రి స్టే చేసిన జోమ్సమ్ వచ్చేసి 2700 మీటర్స్లో ఉంది. సో అక్కడ నుంచి 1000 మీటర్స్ హైట్లో ముక్తినాథ్ టెంపుల్ ఉంది. పోఖ్రా నుంచి 3000 మీటర్స్ హైట్లో ఉంది ఆల్మోస్ట్, అంటే 3 కిలోమీటర్స్ నిన్న పైకి ఎక్కాం. జోమ్సమ్ రావడానికి ఎయిర్పోర్ట్ కూడా ఉంది, కానీ విండ్ స్పీడ్ 25 knots కన్నా ఎక్కువ ఉన్న క్లౌడ్స్ ఉన్న ప్లేన్స్ తిరగవు. ఆ విధంగా మా ముక్తినాథ్ జర్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మన సియాజ్లో ముక్తినాథ్ వెళ్ళొచ్చాం. చాలామంది అవ్వదు కుదరదు అన్నారు, మినిమం ఎస్యూవీ ఉండాలన్నారు. కానీ మనో డ్రైవింగ్ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చాం. ఎలా ఉంది అయ్యప్ప ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, ఇట్స్ వెరీ గుడ్. బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ సూపర్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు.
మన కార్ ఒక డెంట్ కూడా పడలేదు. అంటే చిన్నగా వెళ్ళాలి. బీస్ట్ కార్, బీస్ట్ డ్రైవర్.